దేవుని నామం పేట అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ దేవుని కృపను బట్టి సంతోషంగాను సమాధానంగాను ఉన్నారని నమ్ముచున్నాను. మరి ఒకసారి మీతో కలిపి ఇలా దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు మాకిస్తున్న భాగ్యం బట్టి ఈ సమయం బట్టి దేవాదేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ ఏకీభవించినట్లయితే ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆదివారపు ఆరాధన మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరలోకమందున యేసయ్య మీకు వందనాలు. మీకు ఉచితమైన కృప చెప్పిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా స్తుతించడానికి మీరు మాకు ఇస్తున్న భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు మీ నామ మహిమార్థంగా మీరు జరిగించుకోండి. ఈ యొక్క ప్రార్థనలోను యేసయ్య మిమ్మల్ని స్తుతించుట్లోను ఆరాధనలోను వాక్య పరిచర్యలోను అయ్యా మీరే మాకు సహాయం చేసి మీరే మా ఆత్మను అయ్యా బలపరిచి ఈ శక్తితో నింపి అయ్యా ఉత్తేజింపచేసి చురుకైన ఆత్మ కలిగిన వారిగా మీరే మమ్మల్ని చేయుదురుగాకని ప్రార్థిస్తూ అయ్యా సమస్తంలో సహాయం చేసి మీ నామ మహిమార్థంగా ఈ ప్రార్థన ఈ యొక్క అయ్యా కూడుకుని మీరు జరిగించుకుందరుగాకని ప్రార్థిస్తూ అది 2 యేసునామములో అతి మిక్కిలి ప్రతినాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్. అందరూ ఏకీభవించినట్లయితే కొన్ని కీర్తన ద్వారా దేవాదేవుని స్తుతిద్దాం. అందరూ ఏకీభవించినట్లయితే నా యేసు సన్నిధిలోనే ఎంతెంతో హాయి నేను ఆనందించు పలువురై అనే పాట ద్వారా దేవాదేవుని స్తుతిద్దాం. నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి ఎంతెంతో హాయి నేను ఆనందించును పగలూరెక్కి నేను ఆనందించును పగలూరెక్కి నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి ఎంతెంతో హాయి నేను ఆనందించును పగలూరెక్కి నేను ఆనందించును పగలూరెక్కి యేసుని ఆలోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం కొంత ఆనందం యేసుని ఆలోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం బ్రతుకంత ఆనందం నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి ఎంతెంతో హాయి నేను ఆనందించును పగలూరెక్కి నేను ఆనందించును పగలూరెక్కి పాపినైన నన్ను చూచి పరము విడిచి భూమిలోకొచ్చి ప్రాణాలే భరించి పాపాన్ని తొలగించి పాపినైన నన్ను చూచి పరము విడిచి భూమిలోకొచ్చి ప్రాణాలే భరించి పాపాన్ని తొలగించి తన నామం కనబరచుటకు నాకు సమయం ఇచ్చాడు తన నామము కనబరచుటకు నీకు సమయం ఇచ్చాడు సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెను సిలువ ధ్వజము పైకెత్తి లోకమంత చాటెను యేసుని ఆలోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం బ్రతుకంత ఆనందం యేసుని ఆలోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం బ్రతుకంత ఆనందం నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి ఎంతెంతో హాయి నేను ఆనందించును పగలూరెక్కి నేను ఆనందించును పగలూరెక్కి పరిశుద్ధ పరివారముతో పరవశించు ప్రదేశంలో ప్రవేశించే అవకాశం పేదవారికి ఇచ్చాడు పరిశుద్ధ పరివారంతో పరవశించు ప్రదేశంలో ప్రవేశించే అవకాశం పేదవారికి ఇచ్చాడు పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాటి పరవశముంది పావనాత్మ సన్నిధిలోనే ఆడిపాటి పరవశముంది తరతరాలు కన్నుతోనే నేను ఆనందించుకో తరతరాలు కన్నుతోనే నేను ఆనందించుకో యేసుని ఆలోకం
ఎంతో ఆనందం బ్రతుకంతా ఆనందం యేసులోకం ఎంతో సుందరం ఎంతో ఆనందం బ్రతుకంతా ఆనందం నా యేసుని సన్నిధిలోనే ఎంతెంతో హాయి అది ఎంతెంతో హాయి నేనానందింతును పగలు రేయి నేనానందింతును పగలు రేయి. హల్లెలూయా హల్లెలూయా. అయితే కృపగా పడిపోతూ నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య పాటగా దేవాలయం వస్తుంది. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య. ఎన్నో దినములు నిన్ను వెతికితిని, ఎన్నో దినములు నిన్ను మరచితిని, ఎన్నో దినములు నిన్ను మరచితిని, ఎన్నో దినములు నిన్ను విడిచితిని. విడువని ఎడబాయని నా యేసయ్య, మరువక ప్రేమించిన నా యేసయ్య, విడువని ఎడబాయని నా యేసయ్య, మరువక ప్రేమించిన నా యేసయ్య. ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా, ఏమిచ్చి నీ రుణము తీర్చెదనయ్యా. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీవు దేవా. నా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారముగా ఉన్నవి నీవు దేవా. అవి వర్ణించలేను నా యేసయ్య, అవి వివరించలేను నా యేసయ్య, అవి వర్ణించలేను నా యేసయ్య, అవి వివరించలేను నా యేసయ్య. నా ఎడల నీకున్న వాంఛలన్నీయు, నా ఎడల నీకున్న వాంఛలన్నీయు. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య, నన్ను కరుణించిన నా యేసయ్య. కృప వెంబడి కృపతో నన్ను ప్రేమించిన నా యేసయ్య, నన్ను ప్రేమించిన నా యేసయ్య. హల్లెలూయా హల్లెలూయా. చూసినట్లయితే ఆయన నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతి ఆయన జీవితకాలం స్తుతించేది ఈ పాట ద్వారా దేవాలయం స్తుతించాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయము, జీవాధిపతియు ఆయనే జీవితకాలమంత స్తుతించెదము. ఆయనే నా సంగీతము బలమైన కోటయము, జీవాధిపతియు ఆయనే జీవితకాలమంత
భక్తుల స్వరము విని ఏడుచుండు భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయని దిక్కులేని పిల్లలకు దేవుడాయని ఆయనైనా సంగీతము బలమైన కోటయము దివాధిపతియు ఆయనే జీవిత కాలంలో చూపించెదను ఆయనైనా సంగీతము ఇద్దరు ముగ్గురు నానామున ఏకీకరించి వారి మధ్యలోన ఇద్దరు ముగ్గురు నానామున ఏకీకరించి వారి మధ్యలోన ఉండేదననిన మన దేవుని ఉండేదననిన మన దేవుని వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము వరములు ఎత్తి నిత్యం స్తుతించెదము ఆయన సంగీతము కోటయము శివాధిపతియు ఆయనే జీవిత కాలంలో స్తుతించెదము ఆయన సంగీతము హల్లెలూయా హల్లెలూయా. ఇంగ్లీష్నైతే ఆరాధన చేసుకుందాం. అందరూ ఇంగ్లీష్నైతే ఆరాధన చేసుకుందాం. స్తోత్రాలు దేవా, స్తోత్రాలు దేవా, స్తోత్రాలు స్తోత్రాలు. మహిమ కలిగిన మహారాజా, ఉన్నతమైన యేసయ్య, సర్వశక్తిమంతుడా, నీకు స్తోత్రం స్తోత్రాలు యేసయ్య, స్తోత్రాలు 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 స్తోత్రాలు. దేవాదేవ తన గురువులో మనం బాధపరిచి ఈ రీతిగా ఆయన సజీవులకు మనల్ని అందరినీ ఉంచిన దాన్ని బట్టి ఆ దేవాదేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇక ఎంతోమంది ఈరోజు ఎన్నో ఆలోచన కలిగిన వారు ఉన్నారు, కానీ కొంతమంది మటుకే సజీవులుగా లేచి వారు అనుకున్నవి చేయగలిగిన వారు తక్కువ మంది. నీ దేవుడు తన కృపలో మనల్ని బలపరిచి తన కృపను మనకు అనుగ్రహించి సజీవులుగా దేవుడు నిలబెట్టిన విధానాన్ని బట్టి ఆ దేవాదేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే దేవుని కలిగిన గురులుగా ఉంటున్న మన వ్యక్తిగత విశ్వాస ప్రార్థన జీవితంలో ఇంకొక నమ్మకమైన స్థితిని దేవుడు మనకు దయచేయాలి. ఆయన ఇంకొక నమ్మకస్తుల మనం ఉండగలిగిన మనసును దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవాదేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఎప్పటికప్పుడు మన ప్రార్థన విశ్వాస ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ దేవుని వైపు చూస్తూ నమ్మకమైన వారిగా మార్చుకోవడం రీతిలో దేవుడే తన కార్యాన్ని మన ఏడ జరిగించరాను. దేవాదేవునికి స్తోత్రాలు చెందాం. స్తోత్రం 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 స్తోత్రాలు స్తోత్రాలు వేసాయి వందనాలు స్తోత్రాలు వేసాయి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీకు వందనాలు దేవానికి వందనాలు దేవానికి వందనాలు. ఓ యేసయ్య నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు దేవానికి వందనాలు. అలాగే ఈ యొక్క ఆదివారం ఆయన ఆరాధించే వారి జాబితాలు దేవుడు మరణించిన విధానం బట్టి ఈ ఆరాధన ద్వారా దేవుడు మన మధ్య సంచరిస్తూ మన ఆత్మను తెరువ చేసి దేవుని వాక్యమైన విత్తనము అందులో నాటుబడి రీతిలో వినగలిగే చెవులను గ్రహించగలిగే హృదయమును దేవుడు మనకు అనుగ్రహించిన దేవాదేవునికి స్తోత్రాలు చెందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ కరోనా వ్యాధి ద్వారా ఎంతో మంది పీడితులై ఎంతగానో ఆరోగ్య పరిస్థితులు గురైన వారు దేవుడే వారందరికీ విడుదల దయచేయాలి. దేవుడే వారందరితో ఉండి తన కార్యాలు జరిగించి తన సాక్షులుగా దేవుడు నిలబెట్టలాగున్నా దేవాదేవుని స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చాలాసార్లు తప్పుతూ ఉన్నామేమో దేవునికి, చాలాసార్లు దేవునితో ఉండాలని ఆశపడి సహితము సరైన ప్రార్థన జీవితం లేక తప్పిపోతున్నాము. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ప్రియ చెల్లి ప్రీతంలో దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. నీ జీవితం ఎప్పుడైతే ఆయనకి సమర్పించుకుంటావు, గొప్ప సాధనముగా గొప్ప సాక్షిగా నిలబెట్టగలిగిన దేవుడు ఆయన నీ కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యా ప్రస్తుతం
అసలు నిజమైన క్రైస్తవుడు ఎవరు అన్నది చెల్లెటి పడుతుంది. క్రైస్తవుడుగా ఆ జీవితాన్ని చేద్దాం. ఇదిగోండి ప్రభావ జీవితం దేవాలయానికి స్తోత్ర ఆచరిద్దాం. స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. దేవుడు లేక మనం ప్రార్థన చేయమని కోరుతున్నారు. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి కార్యం జరిగించినప్పుడు దేవాలయానికి స్తోత్ర ఆచరిద్దాం. స్తోత్రం. దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం నీ శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనండి. పలుమారు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనండి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు దేవా. అందుకే కైకొనుమో దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేరుగనిపో. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. పరమను నీ పాదముల చింత చేరి నీ చిత్తంబు నేరుగనిపో. నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపో యేసుని పని చేయనిమ్మా. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయ్యా. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం.
ఇదిగో దేవా మార్చి అయ్యా అసలు తొలగిపోకుండా ఉన్నట్లయితే రోజు ఈ మాట మేము చెప్పాల్సిన అవసరం ఉంటుంది. తొలగిపోయి మా స్వచిత్తాన్ని నెరవేర్చుకోవడానికి మీకు దూరం అయిపోయి ఉన్నప్పుడు అయ్యా ఈ గుడిలైతే తమ హృదయాంతరంగం నుంచి అయ్యా ఇదిగో దేవా నచ్చి అయ్యా నీతో పని చేయాలని ఆశపడతాను, నీ బిడ్డగా నేను ఉండాలని ఆశపడుతున్నాను. అయ్యా పరిస్థితి ఏదైనా సరే ఇక నిన్ను నేను విడిచిపెట్టాను ప్రభు. ఏ బిడ్డలైతే ఆశతో నిన్ను అడిగి ఉన్నారు వినాన్ని వారి మనవులు ఆలకిస్తున్న దేవా, వారి కార్యాలు చేస్తున్న దేవా, మీకు స్తోత్రాలు ఇస్తాను. మీ కృపలో మీరే మమ్మల్ని నడిపించుకోండి, మీ దయలో మీరే మమ్మల్ని నమ్మకమైన జీవితాలు మాకు ఇంటిని దయచేసి వెనుకలిగే చెవులను గ్రహించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించి మీతో చేసిన నిబంధన తీర్మానం మరి ఒక మర్చిపోక ఇక వెనుతిరగక మీ వైపే చూస్తూ ఓపికతో పందెంలో పరిగెత్తగలిగే స్థితిని, నన్ను నేను ఉపేక్షించుకొని మీతో జీవించగలిగే స్థితిని మా అందరికీ మీరు అనుగ్రహించగలిగా మేము ప్రార్థిస్తున్నాం. అది నేస్తున్నాంలో అతి మిగిలిన ప్రతి నాడు అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జీవం గల దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇప్పటి వరకు దేవుణ్ణి ఆరాధించి కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను ప్రియులారా. ఈరోజు వాక్య ధ్యానంలోనికి మనం వెళదాము. ఈ సమయంలో 142వ సంకీర్తన, మరి దావీదు గుహలో ఉండి చేసినటువంటి ప్రార్థన. మరి ప్రతి ఒక్క కీర్తన మనం చూస్తే దావీదు కీర్తన అని ఉంటుంది, కానీ 142వ అధ్యాయం పైన మనం చూస్తే గుహలో దావీదు చేసిన ప్రార్థన ప్రియులారా. మరి గుహ అనేది మనం చూస్తే ప్రియులారా, తన వారందరికీ దూరముగా మరి సౌలు తరుముతున్నప్పుడు గుహలో దాగినటువంటి దావీదు చేసినటువంటి ప్రార్థన మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరమని తెలియజేస్తున్నాను. వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి మనము ప్రియులారా, ఈ యొక్క లోకం అనే గుహలో మనం ఉన్నామండి. పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన వారుగా ఉన్నామని ప్రతి వారు గుర్తిస్తూ ప్రియులారా, ఈ యొక్క లోకం అనే ఈ గృహలో మనం దేవునికి ప్రార్థన చేసే వారిగా మనం ఉండాలి ప్రియులారా. చాలాసార్లు మనము ప్రార్థన జీవితాన్ని తప్పిపోతూ ఉంటాం ప్రియులారా. క్రైస్తవునికి ప్రార్థనే ఊపిరి అని బైబిల్ పండితులు చాలాసార్లు తెలియజేస్తున్నారు. కనుక వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ దేవుని స్తుతించే వారిగా మనం ఉన్నట్లయితే మరి శత్రువు పారిపోతాడు. శత్రువు ఛాయలు కానీ వాడి నీడ కానీ మన మీద పడే అవకాశం ఉండదు అని నేను మీకు గుర్తు చేస్తూ, మరి దావీదు దినానికి ప్రియులారా మరి 3 సార్లు ప్రార్థన చేస్తూ 7 సార్లు స్తుతి చెల్లించేవాడంట. ఎంత మంచి అనుభవం. మరి మనము గృహాల్లోనే ఉంటున్నాం, ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తున్నామండి, ఎన్నిసార్లు దేవునికి ప్రార్థన చేస్తున్నాము. ఆలోచన చేస్తూ మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా లేదా అనే ఆలోచన కలిగి ప్రియులారా మనం జీవించాలని పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఆ గుహలో కూడా దావీదు విచారించట్లేదు, కానీ ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అందుకనే 142వ సంకీర్తన ఆ మొదటి చరణంలో మనం చూస్తే, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను చెప్తున్నట్లయితే ప్రియులారా, ఎలుగెత్తి మొరలిడుచున్నాడంటే అంటే తనకున్నటువంటి ఆ పరిస్థితిని అంతటినీ దేవునికి తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించి మనకున్న ప్రతి పరిస్థితి ప్రియులారా ప్రక్క వారికో ఎదుటి వారికో ఎవరికో చెప్పడం కాదు, కానీ మరి దేవుని యొక్క సన్నిధిలో కూర్చుని మన ఇంటిలోనే ప్రియులారా ఒక ప్రక్కన కూర్చొని ప్రభువుతో సమయం మనం గడిపి మన విషయాలన్నీ ప్రభుకి తెలియదని కాదు, కానీ
మనం చెప్పినట్లయితే ప్రియులారా ప్రభు వాటన్నిటిని విని మన పక్షంగా కార్యాలు ఆయన చేయగలడు. అందుకనే దావీదు అంటున్నాడు, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను అంటున్నాడు. మరి తర్వాత కూడా చూస్తే ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఎలుగెత్తి మొరపెట్టడమే కాదు కానీ బ్రతిమలాడుకుంటున్నాడు. అని చాలాసార్లు మనము దేవా ఇది కావాలి అది కావాలని చెప్పేస్తాం, కానీ దేవా నువ్వు చేయగలవయ్యా, కృప చూపునైనా కనికరించి ప్రభువా, అయ్యా దయ చూపించయ్యా అని ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడుకోవాలి ప్రియులారా. ఎందుకంటే ఎవరండి మన పక్షంగా కార్యాలు చేసేవారు? మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడే మన పక్షముగా అన్ని కార్యాలు కూడా ఆయన సఫలపరచగల దేవుడని మనం నమ్మి ప్రియులారా ఆయనకు మొరపెట్టేశామా అని కాదు, కానీ మొరపెడుతూ ప్రియులారా ఆయన బ్రతిమలాడుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. యోబు గ్రంథంలో కూడా మనం చూస్తే యోబు గ్రంథకర్త కూడా అంటాడు కదా, జాగ్రత్తగా నువ్వు వెతికిన ఎడల ఆయన నువ్వు బ్రతిమాలుకొనిన ఎడలా అని చెప్తూ నీ స్థితిని ఆయన హెచ్చిస్తాడని కూడా లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రియులారా. కనుక మన జీవితంలో ఆయనకు మొరపెడుతూ ప్రియులారా ఆయన బ్రతిమలు ఆడుకునే వారిగా మనం ఉండాలి. కానీ మనం ఏం చేస్తామంటే లోక సంబంధంగా ఎవరైనా ఏదైనా మనకు చేయవలసి ఉంటే వారిని బ్రతిమలు ఆడుకుంటామండి. కానీ ప్రభు దగ్గర మనము మొరపెడుతూ బ్రతిమలు ఆడుకుంటే ప్రియులారా ఈ లోకాన్ని కలుగు చేసిన దేవుడు, లోకంలో ఉన్న సమస్తమును కలుగు చేసిన దేవుడు, అంతేకాదుగా నిన్ను నన్ను కలుగు చేసిన దేవుడు. మనుషుల యొక్క సహాయం కావాలన్నా కానీ ప్రభువా జాలి చేసుకుని వారితో నువ్వు మాట్లాడవా అని బ్రతిమలాడుకుంటే మన పక్షంగా ఆయన కార్యాలు చేయగల దేవుడని లేఖనాలు తెలియజేసి ఆ గుహలో ఉన్నటువంటి దావీదు ప్రియులారా చెప్తూ ఉన్నాను, నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను అంటూ. ఎలుగెత్తి సామాన్యంగా కాదు ప్రియులారా. దేవా నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా, ఈ గుహలో నుండి ఎవరు నన్ను తప్పిస్తారు, నీవు ఒక్కడవే సమర్థుడివి అని అంతగా అతడు ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా పరిస్థితులు బట్టి ప్రియులారా ఏదో అన్నీ ఉన్నాయి అని కాదు, కానీ అన్ని ఇచ్చినాడు. లేని వారి కొరకు ప్రార్థన చేయాలి కదండి, లేని వారికి సహాయం చేయగల వారిగా కూడా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు ప్రియులారా. అందుకే అంటున్నాడు బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఏమంటున్నాడని బహువినయంగా మొదటిగా చెప్తున్నా, ఎలుగెత్తి మొరలిడుచున్నాను, అలానే నేను ఆయన బ్రతిమలాడుకొంచున్నాను అంటున్నాడు. ఇక్కడ వినయముగా అడుగుతున్నాడంట. అవునండి, విధేయత కలిగిన వారుగా ప్రభు దగ్గర తగ్గించుకొని మనం అడవాలి ప్రియులారా. చాలా మంది అంటారు దేవుణ్ణి ఎందుకు చేయాలండి ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రభు దగ్గర తగ్గించుకోవాలి మనం ప్రియులారా. గర్వంగా మనం మాట్లాడకూడదు. ఆయన గొప్ప దేవుడు అని నేను చాలాసార్లు నేను అనుకుంటాను నా జీవితంలో. నా ప్రార్థన ఏపాటిది, నేను ఏపాటిదాన్ని. లోకంలో ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, వారి ముందు మనం ఏపాటి వారము, అయినా ప్రభు ముందు మనం ఏపాటి వారము. సర్వ సృష్టికి కారకుడైన దేవుడు, కలుగునుగా కానీ సృష్టిని అంతటినీ కలుగు చేసిన ఆ దేవుని ముందు మనం ఏపాటి వారము. కానీ మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా మన జీవితాల్లో ఆయన చూపుతున్న మహాకృపను బట్టి మనం ఎంతగానో దేవుని మహిమపరచాలి ప్రియులారా. అందుకనే అక్కడ ఆ మాటలో మనం చూస్తే అంటున్నాడు కదా, వినయముగా అడుగుతున్నాడంట. చూడండి ఆ మాటను, బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. బహు వినయముగా దావీదు దేవునికి ఇష్టానుసారుడండి, హృదయానుసారుడండి. ఎంత ఇష్టం అంటే ఆయనకి గొర్రెల్లో కాస్తూ ఉన్నప్పుడు బైబిల్ పండితుల యొక్క అవగాహన నేను చెప్తూ ఉన్నాను ప్రియులారా. ఆ గొర్రెలను చక్కగా సంరక్షిస్తున్నాడంట. ఓ పక్కనే తన నోటితో దేవుని స్తుతిస్తూ ప్రియులారా ఆ గొర్రెలను ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాటిని నిమురుతూ దేవుని స్తుతిస్తూ అనేక సార్లు తోడేళ్లు ఆ యొక్క సింహాలు ఆ యొక్క మందలో చొరబడినప్పుడు ప్రియులారా దేవుని శక్తి చేత వాటిని చీల్చి వచ్చి ఆ బిడ్డల్ని ఆ యొక్క గొర్రెల్ని ఒళ్ళో వేసుకొని ప్రియులారా దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు యెహోవా దేవుడు అతను చూసి అనుకున్నాడంట, నోరు లేని వీటినే ఇంత బాగా నువ్వు సంరక్షిస్తూ ఉంటే ఇశ్రాయేలు ప్రజలు ఇంకెంత బాగా సంరక్షిస్తావు నువ్వు అని చెప్పి అతని రాజుగా చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. నీ స్థితిని చూస్తూ ఉన్నాడు ప్రభు. నువ్వు ఆయన ఎదుట ఎలాంటి విధేయతను కలిగి ఉంటున్నావో ప్రభు గమనిస్తున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రియులారా. మనుషులు ఎదుట మనం వినయాన్ని నటిస్తే కుదరదు
ఉండకూడదండి. ఎప్పుడు మనము దేవుని ఎదుట మనుషుల ఎదుట ఒకే రీతిగా మనం ఉండగలిగిన వారికి ఎప్పుడు ఉంటామంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆయనకి ప్రార్థన చేస్తూ, ఆయన సన్నిధిలో నమ్మకమైన వారిగా మనం ఉన్నప్పుడే ప్రియులారా మనం బయట కూడా ఎవరి ముందైనా కానీ నటించే జీవితం ఉండదు, కానీ నిజంగా మనం జీవించగలమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నారు ప్రియులారా. తర్వాత మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొనుటకై నేను నడువవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరివడ్డుచున్నారు. గమనించాలి, తన జీవితంలో ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో పరిస్థితులు ప్రియులారా. అలాంటప్పుడు కూడా మరి శత్రువు అతన్ని తరుముతూ ఉన్నాడని దేవుని ఎదుట మాటలు చెప్పి బిడగా ఉంటున్నాడు ప్రియులారా. అందుకనే అతని దేవుడు ఎప్పటికప్పుడు ప్రియులారా మరి సరిచేస్తూ, అతనికి ఆలోచన చెప్తూ, అతను నడవవలసినటువంటి మార్గాన్ని బోధిస్తూ, ప్రభువు వారి ప్రవక్తల ద్వారా అతన్ని హెచ్చరిస్తూ సరిచేస్తూ ఒక గొప్ప రాజుగా అతన్ని చేసినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ప్రభుకి మొరుపెట్టేవారుగా, ఆయన బ్రతిమలాడుకునేవారుగా, ఆయన ఎదుట వినయము కలిగి జీవిస్తూ ప్రేరరా మన శ్రమలన్నిటిలో కూడా ఆయన ముందు మనం కనబడుతూ ఉండాలి. శ్రమ వచ్చిందని ఆయన ప్రక్కన పెట్టేవారుగా మనం ఉండకూడదు ప్రేరారా. మనకు ఉన్నా లేకపోయినా కానీ దేవుని మహిమపరిచే విషయంలో మాత్రము మనం జాగ్రత్తగా ఉండాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రేరారా. ఎప్పుడైతే అలా ఉంటామో మరి దేవుడు ఏం చేస్తాడు తెలుసండి, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు అని 23వ సంకీర్తనలో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితాల్లో కూడా ప్రభుకి ప్రతి విషయాన్ని మనం విన్నవించుకున్నప్పుడు మన మార్గాన్ని ఆయన ఏం చేస్తాడంటే సరళము చేస్తూ సరి అయినటువంటి త్రోవలో దేవుడు మనల్ని నడిపించగల లేఖనాలు తెలియచేస్తున్నాయి. తర్వాత మాటను మనం చూస్తే నా కుడి ప్రక్కను నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయిన. గమనించాలి ప్రేల, నా కుడి ప్రక్కన నిదానించి చూడుము. నువ్వు చూసుకో ఒకసారి, నీ ప్రక్కన ప్రభువు ఉన్నారు, నువ్వు గమనించట్లేదు. ఆ గమనింపు లేకపోవడం వల్లే మనం ఏది వస్తే అది మాట్లాడుతున్నాం, ఏది పడితే అది మనం చేస్తున్నాం అనే ఆలోచన కలిగి ఉండాలని నేను తెలియచేస్తూ, యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉండునంటే నువ్వు ఉండే స్థలం మీద లేవా? నీ మీద ప్రభు యొక్క దృష్టి లేదా? ఆలోచన మరి కలిగి మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసి నా కుడి ప్రక్క నిదానించి చూడుము అంటున్నాడు. అవును, ప్రభు నేను చూస్తున్నాడు, నువ్వు కూడా ప్రభుని చూడగలిగిన బిడ్డగా ఉండాలని లేఖనాలు తెలియచేస్తున్నాయి ప్రేరరా. అందుకని అక్కడ అంటున్నాడు కదా, చదవండి తర్వాత మాటను, నన్ను ఎరిగిన వాడు ఒక్కడు నాకు లేకపోయినా అంటున్నాడు ప్రేర. ఒక్కడు కూడా లేడు. అవునండి, ఈ లోకంలో ప్రేరరా మనకి అన్నీ ఉన్నాయని కూడా అందరూ వస్తారండి. మనకి ఏమీ లేదనుకోండి ఎవ్వరు మన దగ్గరికి రారు ప్రేరారు. పెద్దలు ఊరికినే పెట్టదు, బెల్లం ఉంటే చీమలు ఉంటాయి అంటండి, వాటిని తినడానికి వస్తాయంట. ఎవరు ఉన్నా లేకపోయినా యేసే మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. నేను ధైర్యంగా చెప్పగలను ప్రియులారా. ప్రభు నాతో ఆ మాటలు మాట్లాడినారు. ఒకసారి చాలా దుఃఖపడుతూ దేవుని సన్నిధిలో, ప్రభు ఏంటి పరిస్థితులను ప్రార్థన చేస్తే ప్రభు మాట్లాడుతున్నారు ఆత్మలో. నువ్వు పుట్టినప్పుడు ఎవరున్నారు? నువ్వే ప్రభువా. నువ్వు ఎదిగినప్పుడు ఎవరున్నారు? నువ్వే ప్రభువా. నువ్వు చదువుతున్నప్పుడు ఎవరున్నారు? నువ్వే ప్రభువా. ఇప్పుడు అమ్మ లేరు, నాన్న లేరు, అన్నలు లేరు, భర్త లేడు అని అంటున్నావే. ఎప్పుడు ఉండేది నేనే నీతో అని ప్రభు మాటలు. అవును ప్రియులారా, ప్రభు మనతో ఉన్నాడు. అధైర్యపడద్దు, పరిస్థితులు ఏమైనా కానీ. నేను ఎరిగిన వాడు ఒక్కడూ లేడు అని ప్రియులారా. ఎవరికి వారే ఈ లోకంలో ప్రియులారా, కానీ ఆయన ఎప్పుడు నీతో ఉండే దేవుడు. ఈ లోకంలో పరిస్థితులను బట్టి చాలా మంది విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రియులారా, కానీ ఆయన ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. నీకు ఉన్నా లేకపోయినా, నువ్వు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా కానీ ప్రభు నీతో ఉంటున్నాడని గమనించి ఆయనకి ప్రార్థన చేస్తూ, ఆయన బ్రతిమలాడుకుంటూ, ఆయన ఎదుట వినయముగా జీవించగల బిడ్డగా నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. చాలాసార్లు మన జీవితంలో అయ్యో ఈరోజు ఎవరూ లేరే నాకు. చాలా మంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను చూస్తే
మరి రోడ్ల మీద విడవబడిన వారు ఉన్నారు ప్రియులారా. చాలా మంది ఆశ్రమంలో ఉన్నటువంటి వారు ఉన్నారు. వారు చక్కటి బిడలు కలిగి ఎంతగానో కుటుంబాన్ని పోషించుకున్నటువంటి వారు ఉన్నారు ప్రియులారా. కానీ ఈ దినాల వృద్ధాప్యంలో ఆ తల్లిదండ్రులు విడిచిపెట్టిన దౌర్భాగ్యులు ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో ప్రియులారా. వాక్యాన్ని వింటున్న మనం వారి కోసం భారం కలిగి ప్రార్థించే వారిగా మనం ఉండాలి. ప్రభుని మనం బ్రతిమలాడుకునే వారిగా ఉండాలి. మనకున్న కష్టమును బట్టే కాదు, ప్రభువా ఇదిగో నాకు లాంటి కష్టం ఎవరికి ఉందో యేసయ్యా, వారిని కూడా నువ్వు సంరక్షించేయ్యా, వారిని కూడా కాపాడు యేసయ్యా, వారికి కూడా సహాయం చేయేసయ్యా అని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమలాడగలిగిన వారిగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ప్రభు నీ కోసం నా కోసం బ్రతిమలాడినాడు కదా తండ్రి అనే దేవుని ప్రియులారా. కనుక మనం కూడా ప్రభుని బ్రతిమలాడుతూ ప్రియులారా ఆయన అడుగు జాడల్లో నడవగలిగిన వారిగా ఉండాలని లేఖనాలు తెలియజేసి ఎవరు లేరు అని అధైర్యపడుతూ ప్రియులారా. ప్రభు ఉన్నాడండి, ప్రభు చాలు మనకి ప్రియులారా. చదవండి తర్వాత మాట. ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడువాడు ఒక్కడును లేడు. ఆశ్రయం ఏమీ లేదు, ఆయనే మనకు ఆశ్రయం అండి. అందుకనే దావీదు నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా కోట, నా కొండ అని దావీదు అంటున్నాడు. మనం కూడా అలా చెప్పాలి. దావీదు కూడా మనలాగా మనిషే కదండి. అతడు ఎలాగో దేవునితో ఉన్నాడు, మనం కూడా అలా ఉంటే దావీదు దీవింపబడిన రీతిలో మనం కూడా దీవింపబడతామని లేఖనాలు తెలియజేస్తున్నప్పుడు నా ఆశ్రయము నీవే అని చెప్పగలిగిన వారిగా ఉండాలి. దావీదు అంటున్నాడు ఆశ్రయం ఏమీ లేదు, తన అనుభవాన్ని చెప్తున్నాడు. మనకు కూడా ఆశ్రయం ఏమీ లేకపోవచ్చు ఈ భూమి మీద, కానీ ఆయనే మన ఆశ్రయం ప్రియులారా. చదవండి. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, నీకే నేను మొరపెట్టుచున్నాను. సర్వాధికారి అయిన దేవునికి మొరపెట్టండి ప్రియులారా. మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్యకి మొరపెట్టండి. మన కోసం ఈ సమస్తము చేయగల ఆ దేవునికి మొరపెట్టే వారిగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తర్వాత అంటున్నాడు సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని, నేను చాలా కృంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి విడిపింపుము. ఈ మాటలన్నీ చూస్తే దావీదు దేవుని మీద ఎంతగా ఆధారపడినాడండి. నన్ను తరుమువారు నాకన్నా బలిష్ఠులు అంటున్నాడు. దావీదు కన్నా గొలియాతు బలిష్ఠుడు కదండి, కానీ దేవుడు జయమివ్వలేదమ్మా. మనకు కూడా జయమిస్తాడు తల్లి, ఏమి ఆధారపడద్దు, దేవుడే మనకి తోడు. అందుకనే యుద్ధం యెహోవాదే, రాజులు మనకెవరు లేరు కదండి. ఆయనే జయాన్ని మనకు అనుగ్రహించగల దేవుడు. మనం ఆయన మీద ఆధారపడితే చాలు ప్రియులారా. ఆయన మనల్ని ఆదుకుని ఆదరించి ఆశ్చర్యమైన కార్యాలు మన బ్రతుకులో ఆయన చేయగల దేవుడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రియులారా. తర్వాత మనం చూస్తే నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించును నా ప్రాణము తప్పింపుము. అప్పుడు అక్కడ అంటున్నాడు నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పించు. అనేకమైన బంధకాలు ప్రియులారా. ఒకవేళ మనం ఇప్పుడు చెరసాలలో ఉన్నామని కాదు, కానీ చెరసాల అనే అనేకమైన సమస్యల్లో మనం ఉన్నాం ప్రియులారా. లోకంలో ఎంతో కలవరము ఈ దినాలు ప్రియులారా, కానీ వాటన్నిటి నుండి ఆయన తప్పించి మనం బ్రతిమలాడగలిగిన వారిగా మనం ఉండాలి ప్రియులారా. మనం ఆయన ఏ రోజుకి ఆ రోజు తెల్లవారితే చాలు నేను అనుకుంటాను, ప్రభువా రాత్రంతా నన్ను నా బిడ్డలు కాచినందుకు మీకు వందనాలు. మళ్ళా రాత్రి అంటాను, ప్రభువా ఈ దినమంతా కూడా నన్ను నా బిడ్డలు కాచినందుకు మీకు వందనాలు. ప్రతిరోజు దేవుణ్ణి ఆ రీతిగా స్తుతిస్తున్నప్పుడు ఎంతో బలము ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. శారీరకంగా మానసికంగా అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం ప్రభు కోసం బ్రతకాలి. ఎందుకంటే ఆ ఉన్నతమైన రాజ్యంలోనికి వెళ్ళబోతూ ఉన్నాం. ఆ రాజ్యాన్ని ప్రభు మన కొరకు సిద్ధపరచబోతూ ఉన్నాడు. అది ఎంత అందంగా ఉంటుందో ఈ లోకంలో చూడండి. మరి లైటింగ్ ఎక్కడైనా పెడితే అవి చూసి ఈ లోకంలో మరి ఈ రోజుల్లో ప్రియులారా మరి టెక్నాలజీ పెరిగే కొద్దీ కూడా అనేకమైనటువంటి వాటిని మనం చూస్తున్నాం కదండి. వాటిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇది ఈ 2 రోజులు ఇంటికి కడతారు, 3వ రోజు 4వ రోజు మళ్ళీ తీసేస్తారు. ఎందుకంటే అవి రెంట్కి తీసుకొని వస్తారు కదా, దానికి కొంత అమౌంట్ ఇవ్వాలి. కానీ
ఉన్నతమైన రాజ్యంలోనికి నువ్వు వెళ్తే ఆయన వెలుగులో ఎంత ప్రకాశమమ్మా, ఎంత ఆనందం, ఎంత సంతోషము. మనల్ని అక్కడి నుండి ఎవరు త్రోసివేయలేరు. అందుకని ఈ భూమి మీద ఉంటుండగా మన విశ్వాసాన్ని మనం కాపాడుకునేవారిగా ప్రతి దినము కూడా ప్రియులారా ఉదయం లేచి ఎలా బ్రష్ చేస్తాము, ఎలా మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ ఎలా చేస్తాం ప్రియులారా, అలా ప్రభువుతో మన సహవాసం ఉండాలి. దేవునితో ఎప్పటికప్పుడు మనము సహవాసము చేస్తూ మనం ఉన్నప్పుడు మన ఆత్మ వర్ధిల్లుతూ ఉంటుంది ప్రియులారా. ఆయన కడబూర శబ్దం వినగానే ప్రియులారా మనం ఎత్తబడే గుంపులో ఉండగలమని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. అందుకనే ఈ 42వ సంకీర్తన చివరి చరణంలో అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు చూడండి. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. ఎప్పుడు నీ నామాన్ని నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరలో నుండి నువ్వు నన్ను రప్పించినట్లయితే నీతిమంతులు నన్ను చూచి నిన్ను స్తుతిస్తారయ్యా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. చాలాసార్లు బిడ్డలు ఎవరైనా చక్కగా పాడుతూ ఉంటే అబ్బా ఎంత బాగా పాడుతున్నారండి, వీళ్ళకి ఎంత బాగా నేర్పారు అని తల్లిదండ్రులు అంటారు. అంతేకాదు కానీ ప్రభువా, చాలా మంది అంటారు కదా, ప్రభు ఈ బిడ్డలు ఎంతగా ఆత్మీయంగా నువ్వు నడిపిస్తున్నావు అని. ప్రియులారా దేవునికి మహిమ కదండి. కనుక ప్రియులారా దేనికి ఆధారపడద్దు. మీరు మీ బిడ్డలు మీ కుటుంబము దేవునితో సహవాసము చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ఆయన బ్రతిమలాడుతూ ప్రార్థన చేయండి. అంతేకాదు కానీ కుటుంబం అంతా విధేయతగా ఉండండి ప్రియులారా. ఈ లోక మాలిన్యం అంటకుండా ప్రతి విషయంలో కూడా ప్రభు చిత్తము జరిగిస్తున్నానా లేదా. ఈరోజు ఉదయకాలం ప్రభు లేపాడు, ఈ రోజంతా ప్రభు మాట నేను వినాలి అంతే. అలాగా మన ఆత్మీయమైన జీవితాలు మనం కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. మహోన్నతుడు అయిన దేవ, ప్రియ పరిశుద్ధాత్ముడ, జీవమునకు దాత రక్షక మీకు వందన. విరిచిన ఈ యొక్క ఉపదేశమును బట్టి మీకు వందన. వాక్యమైన ప్రతి బిడ బలపడినట్లుగా మీరు కార్యము చేయండి, నీ కృపతో నింపండి నాయన. వాక్యమైన ప్రతి బిడను మీరు దీవించి ఆశీర్వదించమని, వాక్యానుసారంగా జీవించగల వారిగా ఉంచండి. నీ దాసరాలుగా మీరు నాకు చేసిన సహాయమును బట్టి మీకు వందన చెల్లిస్తూ ప్రభావ ఇంకను నన్ను బలపరిచి నీ బిడ్డలైన వారందరినీ బలపరిచినట్లుగా నన్ను నడిపించుకోమని, కృపలతో నింపమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. పిల్లరా మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీ ప్రార్థన సమయాన్ని పెంచుకోండి. అంతేకాదు కానీ మీరు మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. మీ ప్రతి ఒక్క అవసరత మాకు తెలియచేయండి, మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే అనేక మంది కొరకు మీరు ప్రార్థించేవారిగా కూడా ఉండాలని మనం చేస్తున్నాను. మీరు ప్రార్థించే మనను మాకు కూడా తెలియచేయండి. మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తాం. మనందరం కలిసి దేవుని నామంలో ప్రార్థన చేస్తూ దీవెనలు పొందుదాము. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్.